హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ స్వీట్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ కోసం పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేకుండా అస్సలు కష్టపడకుండా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే పండుగల్లో రాఖీ, దివాళీ ఇలా ఏ ఫెస్టివల్స్కి అయినా కూడా, ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా, లేదా ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అయినా కూడా చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 minutesలో తయారైపోతుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పొయ్యి వెలిగించకుండా ఈ స్వీట్ తయారు చేశారు అంటే మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు, అంత టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా నో కుకింగ్ రెసిపీస్లో ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను 2 రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను. అవి కూడా చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో. చూడాలంటే కామెంట్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ కోకోనట్ బర్ఫీ ఫుల్ వీడియో చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని ఇంట్లో ఉండే ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి మెజరింగ్ కోసం. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కాజు వేసుకోండి. మీరు కావాలంటే కాజుతో పాటు బాదం, పిస్తా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఈ స్వీట్ మరింత టేస్టీగా హెల్తీగా ఉంటుంది. తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే ఒక 1/2 కప్ వరకు బెల్లం పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వీలైనంత మెత్తగా పౌడర్లా చేసి తీసుకోండి. షుగర్ సరిగా బ్లెండ్ అవ్వకపోతే స్వీట్ తినేటప్పుడు నోటికి తగులుతూ స్వీట్ అంత టేస్టీగా ఉండదు. సో బాగా పౌడర్లా చేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టాక వీటిని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో 1 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను, అంటే డ్రై కోకోనట్ పౌడర్. ఇది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్నగా మిక్సీ పట్టి తీసుకోండి, సరిపోతుంది. ఈ కొబ్బరి పొడిని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా వేస్తేనే స్వీట్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఈ స్వీట్ ఇంకా టేస్టీగా రావడానికి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే ఈ స్వీట్ మనకి కోవా టేస్ట్లా వస్తుంది. అచ్చం బయట స్వీట్ షాప్ నుండి తెచ్చిన స్వీట్స్లోనే మంచి టేస్ట్ వస్తుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఒకేసారి వేసుకుంటే కన్సిస్టెన్సీ మరి లూజ్గా అయిపోతుంది. సో ఈ స్వీట్కి ఎక్కువ పాలు కూడా పట్టవు. మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా పాలు వేసినా కూడా అంతా మెల్ట్ అయిపోతుంది. సో చూసుకొని స్పూన్తో ఇలా కొంచెం తక్కువగా పాలను మాత్రమే యాడ్ చేసుకొని కలుపుకోండి. అలానే కాజు ఇంకా ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా మనం బాగా మిక్స్ చేస్తూ ఉండగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి చేతికి ఆయిలీగా అయిపోతుంది. సో మనం మళ్ళీ ఈ స్వీట్లో ఘీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక మీరు కావాలంటే ఇలానే లడ్డు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బర్ఫీలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బర్ఫీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఈక్వల్ పార్ట్స్లో చేసుకొని ఇలా బాక్స్లోకి కానీ ప్లేట్లోకి కానీ బటర్ పేపర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ సెట్ చేశాక పక్కన పెట్టండి. మీరు కావాలంటే మొత్తం ఒకే లేయర్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం మిగిలిన దానిలో జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. మీరు కావాలంటే పింక్, ఎల్లో, గ్రీన్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కలర్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ లేయర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేశాక ఈ స్వీట్ని ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడు పూర్తిగా సెట్ అయిపోతుంది. చూసారు కదా, నేను తీసుకున్న 1/2 కప్ పాలల్లో సగం కూడా యూజ్ అవ్వలేదు. అంటే జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలతో మాత్రమే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. సో చూసుకొని పాలని జాగ్రత్తగా వేసుకోవాలి. 15 minutes తర్వాత తీసి సైడ్స్ ఇలా కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, వేసిన 2 లేయర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. పైన కొద్దిగా ఎండు కొబ్బరి, పిస్తాతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ కూడా ఇలానే చిన్న సైజులో కట్ చేసుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ స్వీట్ మీరు ఇలా తయారు చేశారంటే చూడడానికి కానీ టేస్ట్ కానీ అచ్చం స్వీట్ షాప్ నుండి తెచ్చినట్టే ఉంటుంది. సో ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, పండుగలైనా కూడా, లేదా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా స్వీట్ చేయాలి అంటే
ఈ స్వీట్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఫ్లేవర్తో ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తిన్న వారందరూ కూడా ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, అస్సలు పొయ్యి వెలిగించలేదు. స్వీట్స్ అంటే నెయ్యి వేసి చేస్తేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేయకుండా, ఆయిల్ కూడా వాడకుండా చాలా కలర్ఫుల్ గా టేస్టీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.